ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న చార్ధామ్ యాత్ర మొత్తం వాతావరణ పరిస్థితులను బట్టి ముందుకు సాగుతుంటుంది. దట్టమైన మేఘాలు ఆలయాల చుట్టూనే ఉంటాయి. ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందోనన్న ఆందోళన ఉంటుంది భక్తుల్లో. ఈసారి చార్ధామ్ యాత్రలో మే నెల 2వ వారంలో చార్ధామ్ యాత్ర మార్గంలో విపరీతమైన ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తింది. ఆ తర్వాత ఈ నెల మొదటి వారంలో వాతావరణం మేఘావృతమై తరచూ జల్లులు పడడంతో ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఇక తాజాగా చార్ధామ్ ఆలయాల చెంత ఎడతెరపలేని వర్షాలు భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. బద్రీనాథ్ చేరుకున్న భక్తులు అలా వర్షంలోనే క్యూ లైన్లలో నిల్చొని బద్రీనారాయణ్ని దర్శించుకుంటున్నారు. ఉత్తరాఖండ్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్లే భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రుద్రప్రయాగ్, చమోలి జిల్లాల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. కొండదారుల్లో ప్రయాణించేటప్పుడు కొండ చర్యలు విరిగిపడే ముప్పు ఉందని స్థానిక యంత్రాంగం హెచ్చరిస్తోంది. వర్షాకాలం ప్రారంభమైనందున భక్తుల భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం కోరుతోంది.